ప్రేమ నమ్మకం కనికరంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధైన తండ్రి, ఈ సమయంలో మేము ప్రకటన గ్రంథము చదువుకొనుచుండగా మరి నీ వాక్యం వినగలిగే కృప, అర్థం చేసుకునే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు సెలవిస్తున్న ఏంటంటే, నేను దెన్ ద లేబ్ బ్రోక్ ఓపెన్ ఈ సెవెంత్ సీల్. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అయితే ఈ అధ్యాయం నేను ఎందుకు చెప్తున్నానంటే, 1986వ సంవత్సరంలో, ఆ సంవత్సరం నేను మార్పు చెందాను. ప్రభువు నాతో మాట్లాడితే నేను మారిపోయాను. అయితే క్రిస్టమస్ కానీ క్రిస్టమస్ దినం వస్తుంది తెల్లారితే, అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నీ యొక్క ఏదైనా నీ వర్తమానం నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, 1986వ సంవత్సరంలో నాకు ఒక దూత, అంటే దేవుని దూత ప్రత్యక్షమై కొంచెం దూరంలో ఉన్నది. అప్పుడు నేనేం చేశానంటే, ఆ దూత నా దగ్గర రావడానికి ప్రయత్నిస్తుంది. అది ఒక దైవ దర్శనం. నా దగ్గర రావడానికి ప్రయత్నిస్తుంది ఆ దూత. అప్పుడు నేనేం చేశానంటే, ఆ దూత నా ఎద్దకు వస్తే నేను చనిపోతాననే భయంతో చాలా భయం నాలో కలిగింది. కాబట్టి ఆ దూత నా దగ్గర రావద్దని నేను భయపడుతున్నాను. అలాంటి టైంలో ఆ దేవుని దూత నా దగ్గరకు వచ్చి, నేను ప్రార్థిస్తుండగా నా ప్రార్థనను నా నోటి దగ్గర పెట్టి 2 సార్లు తన పాత్రలో వేసుకొని వెళ్ళిపోయింది. అంటే దేవుడు నాకు చూపించిన అధ్యాయం ఇది. ఈ ప్రకటన గ్రంథం దేవదూత ద్వారా తెలియజేయబడిన ఒక అధ్యాయం. కాబట్టి దీన్ని చదువుకుందాం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక ముద్రను విప్పాడు. ఎతికిప్పాడు అంటే, అక్కడ మనం చూస్తే, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దేవుని యొద్ద నిలుచు 7 దేవదూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తిని చేతబట్టుకొని ఉన్న వేరొక దూత బలిపీఠం మీద ఎదుట నిలువగా చూచి తిని, సింహాసనాసీనుడైన వాడు ఎదుట తన సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై ఆ దూతకు బహు ధూపద్రములు ఇయ్యబడెను. అప్పుడు ధూపద్రములు పొగచేత పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి ఆ దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ఆ ధూపర్తిని చేతబట్టుకొని బలిపీఠం మీదున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులను, భూకంపములను కలిగెను. హల్లెలూయా. ఏం కలిగినాయి అంటే, నాకు చూపించి దాదాపు 1986లో దూత నాకు తెలియజేసింది. కాబట్టి అది ఇంతకాలం ఎందుకు తెలియజేయలేదంటే, అది ఎవరికి అర్థం కాదని నేను తెలియజేయలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దూత మరి తన పాత్రను
నిప్పులతో నింపి భూమి మీద పడవేయగా భూ మెరుపులను ధ్వనులను భూకంపములు కలిగెను. హల్లెలూయా. కాబట్టి మరి ఆ విధంగా దేవుని యొక్క దూతలు తన పాత్రలను పట్టుకొని ఉన్నారు. ఎందుకు వారు దేవుని యొక్క దూతలు అట్లా పట్టుకొని ఉన్నారు అంటే ఒక వచనం ఉంటుంది, చదువుకుందాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనం. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. నా మీద నువ్వు వేయి రంకెలను, నా మీద నువ్వు చేయి కలహమును, అవి నా చెవులలో చొచ్చెను. హల్లెలూయా. అయితే అక్కడ ఏముందంటే యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాకు చెప్పాడు. అంతకుముందే సన్హెరీబు అనే రాజు అనేక దేశములను జయిస్తూ అనేక దేశములపై యుద్ధం చేస్తూ జయిస్తూ వచ్చేసాడు. చాలా దేశాలు జయించాడు. తర్వాత ఇజ్రాయేల్ను కూడా ఓడించవాలని హిజ్కియా రాజుగా ఉన్నాడు. ఆ కాలంలో హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి, నీ దేవుడిని నమ్ముకొని ఉన్నావు, నీ దేవుని నమ్ముకోవటం వల్ల నీకేం ప్రయోజనం లేదు అని సన్హెరీబు ఆ హిజ్కియాను దూషిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో హిజ్కియా లేచి 4వ వచనం లేచి వెళ్ళి ఒక లెటర్ తీసుకున్నాడు. నీవు మిగిలి ఉన్న విశేషము కొరకు ఎచ్చుగా ప్రార్థన చేయము అని యెషయా హిజ్కియాతో సెలవిచ్చాడు. అప్పుడు హిజ్కియా వెళ్ళి దేవుని మందిరములో ఆ దేవుని మందిరంలో ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ జనులైన మేము సన్యపురి చేతిలో బలిగా కూడినట్లు మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ ఏం జరుగుతుందంటే, మరి హిజ్కియాకి ఏం చేయాలో తెలవలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాడు. కాబట్టి ఆ రాజు సన్హెరీబు ఆ రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటున్నాడు, ముట్టడి దిబ్బలు కట్టడు. అతడు నీ ఎద్దకు వస్తాడు కానీ ముట్టడి దిబ్బలు కట్టలేడు. ఒక్క బాణమైనా ఏలేడు. ఏ దారిలో తిరిగి వచ్చాడో సన్హెరీబు అదే దారిలో తిరిగి వెళ్ళిపోతాడు. కాబట్టి హిజ్కియా నీవు భయపడకు అన్నాడు. హిజ్కియా ఏం చేస్తున్నాడు? మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని యెషయా ప్రవక్త సెలవిచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హిజ్కియా ఏం చేస్తున్నాడు? రాత్రంతా మోకరించాడు, పగులంతా మోకరించాడు, మందిరంలోకి వెళ్ళాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు, గుండెలు పగిలిపోయేట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. అయితే అప్పుడు దేవుని దూత అతని దగ్గరకు వచ్చి, అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ఎవరిని గూర్చి భయపడనక్కరలేదు, నీవు సన్హెరీబును గూర్చి నీవు ఎవరిని గూర్చి భయపడనక్కరలేదు.
నీ దేవుడైన యెహోవాకు మాత్రమే భయపడమని దేవుడు హిజ్కియాకు సెలవిచ్చాడు. హిజ్కియా వెళ్ళి ఆయనకు వచ్చిన సమస్యను బట్టి ఏం చేశాడు, ఆ సన్హెరీబు తిట్టిన ఆ మాటలని రాసుకున్నాడు ఒక లెటర్లో. అంటే సన్హెరీబు ఒక లెటర్ పంపించాడు, భయంకరమైన దూషణలతో పంపించాడు. పంపించినప్పుడు ఆ లెటర్ పట్టుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సన్హెరీబు నిన్ను దూషిస్తున్నాడు, నిన్ను వేలన చేస్తున్నాడు, మాకు దిక్కుదశ ఏమీ లేదు, మాకు ఆధారం ఏమీ లేదు, నీవే మమ్మల్ని రక్షించాలి, కత్తి వాత నుండి మమ్మల్ని రక్షించాలని హిజ్కియా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేయగా దేవుడు విన్నాడు. ఈయన ఏం చేశాడు 23వ వచనం, నీవు ఎవరిని గురించి భయపడనక్కర్లేదు, కాబట్టి నీవు నా గురించి చేసిన హిజ్కియా నువ్వు చేసిన మొర నా చెవులలో చొచ్చింది. దేవుడు హిజ్కియా మొర విన్నాడు. ఇదేం చేస్తున్నాడు, కాబట్టి వారి కాపురం ఉన్న స్థలములలో బలి అయిన వారి గురించి ఆ వార్తను గురించి భయపడకము. నువ్వు చేయవలసింది ఒక్కటే, కన్నీళ్లతోని, వేదనతోని, రోదనముతోని మిగిలిన శేషము కొరకు ప్రార్థించుము అన్నాడు. అప్పుడు ఇంతకుముందు మనం చదివాం కదా, అక్కడ ఏముంది, 36వ వచనములు అంటే యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనములు. అప్పుడు అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో చొచ్చి 1,80,000 మందిని ఆ దూత ఎదుర్కొన్నది. ఇక్కడ హిజ్కియా చేసింది ఏంటంటే, ఎవరితోని యుద్ధం చేయలేదు, ఎవరితోని రా నీ సంగతి ఏందో నా చూసుకున్నారు అనలేదు. కానీ ఆయన కలిగి ఉన్నది ఏంటి, దేవుని యొక్క ప్రార్థన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మొరపెట్టాడు, కన్నీళ్లతో మొరపెట్టాడు, వేదనతో మొరపెట్టాడు. అప్పుడు ఆకాశము నుండి దేవదూత దిగివచ్చెను. ఆకాశము నుండి దేవదూత దిగొచ్చి ఏం చేస్తున్నాడా, అతను ఎవరు, ఆ దూత పేరు సైన్యములకు ముందు నడిచే దూత. ఆ దేవుని దూత దిగివచ్చి సన్హెరీబు సైన్యాన్ని ఇక కొద్దిసేపు అయితే ఏం చేస్తారు, ఇజ్రాయేల్ పట్టణంలో పడి ధ్వంసం చేస్తారు. ఇక హిజ్కియా యొక్క ప్రార్థన అంత గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 17వ వచనం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం పట్టుకున్నాడు హిజ్కియా. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకున్నాడు హిజ్కియా. దేవుని వాక్యమును, ఈ పరిశుద్ధ గ్రంథములలో వాక్కును పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించాడు, పరిశుద్ధాత్మ చేత ఆరాధించాడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి. మనం కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములోన దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి. అప్పుడు సత్యమైన డాలును పట్టుకోనండి అని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు బాధలు వచ్చినప్పుడు, మన దేశానికి కష్టం వచ్చినప్పుడు
మన రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు, మన గ్రామానికి కష్టం వచ్చినప్పుడు, మన ప్రజలకు మనుషులకు హింసలు జరిగినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు. హిజ్కియా ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. బైబిల్ అంతట్లో ఆయన ప్రార్థన గొప్పది. తర్వాత ఎలీషా వెళ్ళాడు. ఏలియా దగ్గర ఉన్న ఒక శిష్యుడు ఎలీషా వెళ్ళాడు, ఎరుకో వెళ్ళాడు. ఎరుకో చుట్టూ తిరిగాడు తన సైన్యం. జీవమగల యెహోవాని కేకలేశాడు. జీవమగల దేవా సైన్యములకు అధిపతి యెహోవాని కేకలేశాడు. వెంటనే ఏం జరిగింది? 7 సార్లు తిరిగాడు ఎరుకో గోడల చుట్టూ. వెంటనే ఏం జరిగింది? ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. అలాగనే మనకున్న సమస్యలు కూలిపోవాలంటే, మనకున్న భయాలు కూల్చివేయబడాలంటే, మనలో వేదన కూల్చివేయబడాలంటే ఏం చేయాలా? హిజ్కియా వలె వెళ్ళి రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. నా ప్రియమైన క్రైస్తవ జనాంగమా, నా ప్రియమైన క్రైస్తవులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన తల్లులారా, నా ప్రియమైన తండ్రులారా, నా ప్రియమైన సిస్టర్స్, listen the word of God. The everybody listen the word of God. Everybody should worship the Lord Jesus Christ. Everybody should pray and Jesus Christ. And Jesus Christ, the Lord Almighty God, you have prayer anytime. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం హిజ్కియా వలె ప్రార్థించాలి, ఆత్మతో ప్రార్థించాలి, సత్యముతో ప్రార్థించాలి. జీవముగల దేవుడు మన సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరక్రమము కలిగిన బలాఢ్యుడా, గిద్యోనుతో అంటున్నాడు. పరక్రమము కలిగిన బలాఢ్యుడా, పరక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉన్నాడు. డోంట్ వరీ, you do pray, you will pray, you have pray, the powerful pray, Jesus Christ. కాబట్టి అంటున్నారు, ఆయన 7వ ముద్రను ఇప్పినప్పుడు ఇంచుమించు అరగంట సేపు పరలోకము నిశ్శబ్దముగా ఉండెను. కాబట్టి ఆ దూత తన ధూపార్తిని చేతబట్టుకొని బలిపీఠం మీద నిప్పులతో నింపి పరిశుద్ధుల ప్రార్థనలో కలిపి అక్కడ పడవేగా, భూమి మీద పడవేగా, అక్కడ ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపములు కలిగెను. భూకంపములు అనేది దేవుని కోపం. దేవుడు ఎవరిని కొట్టడు, ఎవరిని తిట్టడు, ఎవరిని చంపడు. కానీ దేవుడు గాలికి ఆజ్ఞయిస్తాడు, భూమికి ఆజ్ఞయిస్తాడు, భూమి నువ్వు పగిలిపో అంటాడు. ఈ మానవుల యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడు, దేవుడికి ఇసుకు వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు మనుషులు ఏమన్నాడు? భూమి నువ్వు నోరు తెరువు అంటాడు. అంతే, మనుషుల్ని ఏమన్నాడు? మనుషుల జోలికి రాడు. కాబట్టి ప్రకృతి ఆయన సృష్టి గనక ప్రకృతితో మాట్లాడతాడు. కాబట్టి నా ప్రియమైన దేశమా, నా ప్రియమైన జనులారా, దేవునికి భయపడ్డు నేర్చుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. చదవండి,
ప్రకటన 8వ అధ్యాయం చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి. కాబట్టి హిజ్కియా యెషయా గ్రంథం 37వ అధ్యాయం చదువుకోండి. మనం ఎట్లా ప్రార్థన నేర్చుకోవాలో, మనం ఎలా ప్రార్థన చేయాలో, హిజ్కియా ఎట్లా ప్రార్థన చేశాడో, ఎంత తగ్గించుకున్నాడో, ఎంత నిదానమో, ఎంత నెమ్మదో, ఎంత శాంతమో, పరలోకము శక్తి కలిగి ఉన్నాడు హిజ్కియా. పరలోక దేవుని మహిమలో ప్రార్థించాడు. ఇగో ప్రార్థన ద్వారా దేవుని దూత ఆకాశం నుంచి దిగి వచ్చి ఏం చేసింది? అప్పుడు సైన్యములకు అధిపతి దూత వచ్చి 180,000 మందిని ఎదుర్కొనడు. ఒక్కరు కూడా అక్కడ ప్రాణంతో లేరు. ఎందుకో? ఏదో మనుషులంటే బెదిరియొచ్చు, కానీ దేవుని బెదిరియలేం, దేవుని ఎదిరించలేం. నాకు కూడా 1986లో దూత మాట్లాడినప్పుడు నా దగ్గరకు వస్తుంటే, దూత నా దగ్గర రావద్దు అని చెప్పాను. ఎందుకంటే ఆ దూత మండుతున్న పొదలో ఉన్నట్టు ఉండి అగ్నిమయములో ఉండెను. ఆ దూత నా దగ్గరకు వస్తే కాలి చచ్చిపోతానని భయం కలిగి నా దగ్గర రావద్దన్నాను. అప్పుడు ఆ దూత నా దగ్గరకు వచ్చి నా ప్రార్థనను నా నోటి దగ్గర పెట్టి, నా ప్రార్థన తీసి 2 సార్లు తన పాత్రలో వేసుకొని ఆకాశానికి వెళ్ళిపోయింది. ఎట్లొచ్చింది ఆ దూత? ఆ దూత తనకున్న పవర్తో అయితే నేను బ్రతకలేను. ఆ దూత శక్తి అంతా దాచుకొని దూరంలో ఉన్నప్పుడే మనిషిలాగా వచ్చి తన శక్తిని పక్కన పెట్టి దాచుకొని వచ్చింది కనుక నేను బ్రతకగలిగాను. ఎవరితోనైనా దేవుని దూత ఫేస్ టు ఫేస్ వస్తే చాలా కష్టం, చూడలేరు. కాబట్టి దేవుడంటే మనం ఏదో అనుకుంటున్నాం, దేవుడంటే మనం ఏమో అనుకుంటున్నాం, కానీ అలా కాదు. దేవుడు భూమికి ఆజ్ఞేయగలడు, నక్షత్రాలకు ఆజ్ఞేయగలడు. నక్షత్రాలలో 3వ భాగము చీకటి కమ్మెను అని ఉంటుంది. ప్రకటన 8వ అధ్యాయంలో లాస్ట్, చంద్రులో సూర్యుడు నలుపాయను, చంద్రుడు ఎరుపాయను, సముద్రములో 3వ భాగము కొట్టివేయబడెను అని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క దీవెనల కొరకు మనం వేచి ఉండాలి. దేవుడు చేసే కార్యం కొరకు మనం వేచి ఉండాలి. మన బలం కొద్దిదే, మన బలం తక్కువే, దేవుని బలం గొప్పది. కాబట్టి హిజ్కియా ఎలా ప్రార్థించాడో అలా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, జీవము గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మా జనులకు, మా దేశంలో ఉన్న ప్రజలకు ప్రార్థన నేర్పించండి. మా దేశంలో ఉన్న క్రైస్తవులకు ప్రభా, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ప్రార్థన నేర్పించండి. హిజ్కియా యొక్క ప్రార్థన నేర్పించండి. హిజ్కియా పట్టుదల నేర్పించండి. హిజ్కియా యొక్క ఆతృత కలిగి ప్రార్థించాడు. తనకు వచ్చిన ఆటంకము తొలగిపోవాలని ప్రార్థించాడు. నా ప్రియమైన బిడ్డలు కూడా ఆ అధ్యాయం చదువుకొని, యెషయా గ్రంథం 37వ అధ్యాయం చదువుకొని, ప్రభా నీ ప్రజలకున్న ఆటంకములు తొలగిపోయినట్టుగా ఆ అధ్యాయం చదువుకొని ప్రార్థించేవారుగా నిలబెట్టండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గంతో నిలబెట్టండి. ఆత్మీయమైన జీవితంతో నిలబెట్టండి. పరిశుద్ధాత్మ బలంతో నింపండి. శక్తివంతమైన దేవుని బిడ్డలుగా నిలబడుదురుగాక. ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు.